ఏమండి, ఒకనాడు తన ప్రేమతో ఈ సృష్టిని సృజించిన దేవుడు, తన ప్రేమలోని ఔన్నత్యాన్ని ఈ ప్రకృతిలో పెట్టిన దేవుడు, మనం అనుభవించాలని మనకు కావలసిన వాటిని అన్నిటినీ కూడా సృష్టించి ఈ ప్రకృతిని ఒడిలో పెట్టిన దేవుడు, మన ఎడల దీర్ఘశాంతం కలిగిన పిల్లలు అనుభవించాలి అని ఎదురు చూసిన దేవుడు, దేవుని మాట వెనుకపోయేసరికి, దేవునికి భిన్నమైన హేయ కృత్యాలు చేసేసరికి దేవుడు రోషాన్ని, కోపాన్ని, దేవుడు ప్రతిదినము కోపపడేవాడిగా మారిపోయే స్థితికి వెళ్ళిపోయాడు. చూడండి, ప్రస్తుత ప్రారంభంలో ప్రేమగా ఉన్న దేవుడు కోపాగ్నిలోనికి నడిచిపోయాడు. చూడండి ఎలా ఉన్నాడు. చూడండి, న్యాయమును బట్టి దేవుడు తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. నువ్వు చేస్తున్న పనులను బట్టి, నువ్వు నడుస్తున్న నడవడికను బట్టి, నువ్వు మాట్లాడుతున్న మాటలను బట్టి, నువ్వు అనుక్షణము తన ఎదుటున్న జీవిస్తున్న జీవితాన్ని బట్టి, నీకు నీ క్రియలను బట్టి నీకు తీర్పు తీర్చడానికి దేవుడు ఇదిగో ప్రతిదినము కోపపడు దేవుడుగా ఉన్నాడు.